టీ తీసుకోవడం మాకు అలవాటయిపోయిందండి. తాగకుండా ఉండలేము. కనీసం రోజులో ఒక్కసారైనా తీసుకోవాలి. మాకు డైజెషన్ సరిగ్గా ఉండదు. మోషన్ పాస్ చేయలేము అనేవాళ్ళు చాలామంది ఉంటారు కదా! మరి డయాబెటిక్ పేషెంట్స్ టీ తీసుకోవచ్చా? తీసుకోకూడదా? మనం ఇప్పుడు చూద్దాము. టీలో ఉండేది ఫ్లావోనాయిడ్స్ అండి. ఇవి యాంటీ ఆక్సిడెంట్స్‌గా పనిచేస్తాయి. దీని వలన ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా తగ్గుతుంది. ఇన్సులిన్ స్పైక్స్ అవ్వకుండా ఉంటాయి ఆహారం తీసుకున్న తర్వాత. డయాబెటిస్‌ని కొన్ని రోజులు మనం డిలే చేయొచ్చు. ప్రీ డయాబెటిస్ అనేది డయాబెటిస్‌గా కన్వర్ట్ అవ్వకుండా ఉంటుందని చాలా పరిశోధనల్లో తెలిసిందండి. ఇది డయాబెటిస్ రాని వాళ్ళల్లో మాత్రమే. అదే డయాబెటిస్ ఆల్రెడీ ఉన్న వాళ్ళల్లో టీ తీసుకోవడం వల్ల ఎటువంటి మార్పులు జరుగుతాయో మనం ఇప్పుడు చూద్దాము. ఒక కప్ మోడరేట్ సైజ్ కప్ టీ తాగినప్పుడు మనకి కెఫీన్ అనేది మన బాడీలోకి వెళ్తుంది. కెఫీన్ అనేది ఒక స్టిమ్యులెంట్ అండి. అంటే అడ్రినర్జిక్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అడ్రినలిన్, నారడ్రినలిన్ రిలీజ్ అవుతాయి అన్నమాట. ఇవి సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. దీని వలన మనకి ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గిపోతుంది. రెండవది అడినోసిన్ అనే కాంపౌండ్ తగ్గిపోవడం వలన బీటా సెల్ పనితనం కూడా ఎఫెక్ట్ అవుతుంది. కెఫీన్ ఎక్కువగా తీసుకునే వాళ్ళకి నిద్ర తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళలో కూడా ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గడం అనేది మనం రెగ్యులర్‌గా గమనిస్తూ ఉంటాము. కానీ ఎంత కెఫీన్ తీసుకుంటే మనకి ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ వస్తాయి అంటే అది ముఖ్యం. ఎందుకంటే టీ తాగిన ప్రతి వాళ్ళలో ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేది మనం చూడము. 200 మిల్లీగ్రాముల కన్నా ఒక రోజులో కెఫీన్ తీసుకుంటే అప్పుడు అది మనకి షుగర్ లెవెల్స్‌ని పెంచేసే అవకాశాలు ఉంటాయి. 200 మిల్లీగ్రాములు అంటే ఎంత? ఒక టీ కప్‌లో మనకి సుమారుగా 50 మిల్లీగ్రాముల వరకు కెఫీన్ ఉంటుందండి. అంటే ఎవరైతే 4 కప్పుల కన్నా ఎక్కువగా టీ తాగుతూ ఉంటారో వాళ్ళలో ఖచ్చితంగా షుగర్ లెవెల్స్ పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. అది కూడా కెఫీన్ అనే కాంపౌండ్ వల్ల. కెఫీన్‌తో పాటు చాలామంది మేమసలు టీలో షుగర్ లేకుండా తాగలేము. చాలా సంవత్సరాలుగా అలవాటైపోయింది. కనీసం బెల్లమైనా వేసుకుంటాము అంటారు. దీనివల్ల షుగర్ లెవెల్స్ ఏమి 200, 300 పైగా పెరిగిపోదు కానీ ఖచ్చితంగా అయితే సీజీఎంఎస్ అంటే కొన్ని సెన్సార్లు పెట్టి చేసిన పరిశోధనల్లో ఏమని తెలిసిందంటే టీ తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ ఖచ్చితంగా అది కూడా మనం రెగ్యులర్‌గా తాగే బ్లాక్ టీ కానీ, పాలు కలిపిన టీ కానీ 40-50 మిల్లీగ్రాముల వరకు షుగర్ లెవెల్స్‌ని పెంచేస్తుందండి. అది ఒకరోజు నేను టీ తాగి షుగర్ చెక్ చేసుకున్నాను అలాగే ఉంది. మరుసటి రోజు కూడా టీ తాగాను చెక్ చేసుకుంటే అలాగే ఉంది. పెద్ద డిఫరెన్స్ లేదంటే కుదరదు. మీరు కొన్ని రోజులు టీ తాగి ఒక 3, 4 డేస్ చెక్ చేసుకోండి. దాని తర్వాత టీ ఆపేసి ఒక 4, 5 డేస్ తర్వాత షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోండి. ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది మనం చూడొచ్చు. టీ ఆపేయడం వల్ల ఖచ్చితంగా షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్‌లోకి వస్తాయి. మరి మేము టీ తాగకుండా ఉండలేము. ఉదయం లేవగానే ఏమన్నా వేడిగా తాగాలి అంటే గ్రీన్ టీ అలవాటు చేసుకోండి. ఇందులో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది మనకి షుగర్ కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. బరువు కూడా తగ్గిపోతూ ఉంటారు. ఎటువంటి ఫ్లేవర్ మాకు నచ్చదు అంటే సిన్నమన్ టీ తీసుకోవచ్చు. వార్మ్ వాటర్ కూడా తాగొచ్చు. టీ తాగకుండా ఉండలేము అనేవాళ్ళు మోడరేట్ కన్సంప్షన్ అంటే డార్క్ టీ కాకుండా ఎక్కువ పాలు వేసుకొని షుగర్, బెల్లం లాంటివి లేకుండా అది కూడా రోజులో ఒక్కసారి కానీ లిమిట్ చేస్తే మనకి టీ తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి.